వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. అన్ని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో పడకలన్నీ పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి. నిరంతరం ప్రజల కోసం పనిచేసే బడుగు బలహీన వర్గాల నేత, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య అన్న జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ. రఘువాపురం గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న క్రషర్ మిల్లును సీజ్ చేయాలని డిమాండ్ చేసిన సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మోతే మండల కమిటీ సభ్యులు. అభాగ్యులకు, పేదలకు, విద్యార్థులకు పాఠశాలల అభివృద్ధికి అవసరమైన సహాయం అందించడం అభినందనీయమన్న పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ పూరెళ్ల విఠలాచార్య. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్స్, పలకలు పంపిణీ చేసిన జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్, మండల అధ్యక్షుడు కొండారాజు వెంకటేశ్వరరాజు ఆధ్వర్యంలో భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు. బీఆర్ఎస్ కు పార్లమెంటు ఎన్నికలలో ప్రజలు సరైన బుద్ధి చెప్పారన్న మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి. పిహెచ్సిలలో వైద్యులు అందుబాటులో ఉండాలన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. మల్లెపల్లి సిఐ ధనంజయ గౌడ్ ఆధ్వర్యంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సంపు బావిలోని మోటార్లను క్లీన్ చేసిన గ్రామస్తులు. ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు సాగు, త్రాగునీరు అందించాలన్న మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి. ఆర్యజనని ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీలకు శిక్షణ కార్యక్రమం. మహాత్మా గాంధీ యూనివర్సిటీ సెమిస్టర్ ఫలితాలలో సిద్ధార్థ డిగ్రీ కళాశాల విద్యార్థుల విజయ దుందుబి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అక్షరమాల చార్ట్ను అందజేసిన మేడి హరికృష్ణ. మూడవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశం అభివృద్ధి చెందుతుందన్న శాంతి కుమార్. చౌటుపల్ అమ్మా నానాశ్రమంలో ఘనంగా భువనగిరి పార్లమెంట్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు. కేశరాజుపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మంగళవారం నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో సిబ్బంది హాజరు రిజిస్టర్తో పాటు పురుష, మహిళా వార్డులు, డెలివరీ గది, వ్యాక్సినేషన్ గది, ల్యాబ్ను తనిఖీ చేశారు. మంగళవారం నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో సిబ్బంది హాజరు రిజిస్టర్తో పాటు పురుష, మహిళా వార్డులు, డెలివరీ గది, వ్యాక్సినేషన్ గది, ల్యాబ్ను తనిఖీ చేశారు. ప్రతిరోజు ఎన్ని టెస్టులు డయాగ్నోస్టిక్ సెంటర్కు పంపిస్తున్నారని, అవుట్ పేషెంట్లు ఎంతమంది వస్తున్నారని డాక్టర్ ఆదిత్యను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు 70 నుంచి 80 వరకు ఓపీ వస్తుందని డాక్టర్ తెలియజేశారు. పక్కనే ఉన్న యునాని ఆసుపత్రిని సైతం జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి ఓపీ రిజిస్టర్ను పరిశీలించారు. ప్రతి రోగి వివరాలను, చిరునామా, సెల్ ఫోన్ నెంబర్తో సహా తప్పనిసరిగా నమోదు చేయాలని చెప్పారు. అన్ని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో పడక గదులన్నీ పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని, ప్రత్యేకించి పిహెచ్సిలో ఉండే బెడ్లకు క్రమసంఖ్యనివ్వాలని అన్నారు. ఆపరేషన్లు తప్ప తక్కిన అన్ని కేసులు పిహెచ్సి వచ్చేలా చూడాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రుణమాఫీ కోసం ఏర్పాటు చేసిన కౌంటర్లో ఇప్పటి వరకు రుణమాఫీ పొందిన రైతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నార్కట్పల్లి ఎస్బీఐ నుండి 484 మందికి ₹1,00,000 లోపు రుణమాఫీ అయ్యాయని బ్యాంక్ మేనేజర్ జిల్లా కలెక్టర్కు తెలిపారు. జిల్లా కలెక్టర్ రుణమాఫీ కోసం బ్యాంకుకు వచ్చిన రైతులతో ముఖాముఖి మాట్లాడారు. తనకు ₹24,000 రుణమాఫీ డబ్బులు తన ఖాతాలో జమ అయ్యాయని నార్కట్పల్లికి చెందిన రైతులు జిల్లా కలెక్టర్కు తెలిపారు. 2008కి సంబంధించి తీసుకున్న రుణాలు మాఫీ కాలేదని కొందరు రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా రాష్ట్ర ప్రభుత్వం 2018 సెప్టెంబర్ నుండి 2023
డిసెంబర్ వరకు తీసుకున్న 2 లక్షల రూపాయల రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ నార్కట్పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి వన మహోత్సవం కింద పాఠశాలలో మొక్కలు నాటారు. పాఠశాలలో చేపట్టిన తరగతి గదుల మరమ్మతులు, టాయిలెట్లు మరమ్మతు, ఇతర నిర్మాణాల వంటి పనులంటిని 15 రోజులలో పూర్తి చేయాలని, ప్రభుత్వ పాఠశాల డైనింగ్తో పాటు కిచెన్ అన్నింటినీ ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా తీర్చిదిద్దాలని, ఇందుకు అవసరమైన నిధులను తక్షణమే మంజూరు చేస్తామని ఆయన వెల్లడించారు. టీచర్లందరూ క్రమం తప్పకుండా పాఠశాలకు రావాలని, ఒకవేళ ఎవరైనా గైన్ హాజరైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నార్కట్పల్లి మండల ప్రత్యేక అధికారి టీపీఆర్ఓ నాగిరెడ్డి, పంచాయతీరాజ్ భూమన్న, మహేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అయితే మనకి ఫీల్డ్స్ ఇలా బెడ్రూమ్ ఉంటాయి కదా, ఒక ఆర్డర్ కాపీ మన దగ్గర అన్ని బేసిక్ డాక్టర్ ట్రై అండి కానీ మన దగ్గర బెడ్స్ ఎప్పుడు నేను ఇప్పుడు ఏపీఎస్లో కూడా వెళ్ళినప్పుడు రేర్ అంటే ఒకవేళ ఏం చెక్కుతున్నారు సార్ కనగలేదు సార్, ఒరిజినల్ పోస్టింగ్ సార్ ప్లస్ సార్ వచ్చారు, నిన్న వచ్చారు, నిన్ననే వచ్చారు సార్. మై సార్ రెండు క్యాప్టెన్ అడ్రస్ ఒకటే కావాలి రాసే విషయం కాదు సార్. ఇప్పుడు ఈ రిజిస్టర్లో మనము అంటారు అడ్రస్ తర్వాత ఫోన్ నెంబర్ రాయమని చెప్పాను సార్. అయితే ఇప్పుడు మన యునాని హాస్పిటల్ కరోనాకు వాడిన మెడిసిన్ కరోనాకు వాడే మెడిసిన్ వాడింది ఇప్పుడు లేదు సార్, అవి అప్పుడు ఎక్కువ అయితే కార్డు తెచ్చారా అడి కనిపెట్టాము. మేజర్ మండలిలో కొద్దిగా రిపేర్స్ సార్. అమౌంట్ శాంక్షన్ మొత్తం 6 lakhs మంది సార్. ఒక 4 లేట్ తీసుకున్నాం. నమ్మాలండి నమ్మాలి, పని చేస్తారు ఏం కాదు. మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మాది. వీళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టి మండే రారా, కానీ మీ వర్క్ అంతా కూడా వారం రోజులు అయిపోతాను. 1 week మనీ గురించి వరి అవుతుంది. అన్నీ పూర్తయిన తర్వాత వీళ్ళు ఇస్తేనే మంచిది. ఎప్పుడు నా దగ్గర అడిగి కానీ వారం రోజులు పూర్తి చేయాలి. ఏ టాయిలెట్ రిపేర్ ఒకటి, నెక్స్ట్ ఏది మన డ్రింకింగ్ వాటర్ బ్యాటరీ. Temperatures are still much higher than the average temperatures in the past. Researchers noticed a change in the concentration of greenhouse gases in the Earth's atmosphere. These greenhouse gases trap heat from the sun in our atmosphere, similar to how a greenhouse allows sunlight to pass through its glass walls but prevents the heat it creates from leaving. This greenhouse effect is what keeps our planet warm and habitable enough for life. However, the amount of one particular greenhouse gas was rising. Carbon dioxide. Your teacher is playing videos. So by watching these videos, what do you understand? The difference of the organic and unorganized. Can you explain what the content is?
Try to imagine your love is lying in this house. వసంత ఇక్కడ పక్కన రకపల్లి నెమ్మూరు కూడా ఇక్కడ ఉన్నాం సార్ ఔరవాన్ ఇక్కడికి పిల్లలు ఎక్కువ వస్తారు మన రత్తిపల్లి ఉంది ఔరవాణి మనకు గంగూరి కూడా 3 ఎవరు చెప్పు అంటే సార్ మెజర్మెంట్ ఇంకా పెయింటింగ్ అనేది ఫైనల్ చేస్తున్నప్పుడు అంతా ఇంత పడదు దాని వాళ్ళు స్కూల్లో వెళ్తారు కదా ఇయర్ మీ దగ్గర 6 ఏం దాటి ఫోన్ నెంబర్ గవర్నమెంట్ స్కూల్ కన్నా 4 వెళ్ళి సార్ 5 మెంబర్స్ దాకా ప్రైవేట్ అంటే బస్సులో మెంబర్స్ అక్కడ వెళ్తుంది సార్. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను విమర్శిస్తే సహించేది లేదని పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, ఎంపీపీ గంధమల్ల అశోక్లు హెచ్చరించారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, ఎంపీపీ గంధమల్ల అశోక్ మాట్లాడుతూ నిరంతరం ప్రజల కోసం పనిచేసే బడుగు బలహీన వర్గాల నేత ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను విమర్శిస్తే సహించేది లేదని తెలిపారు. ఐలయ్య చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక అర్థం పర్థం లేని ఆరోపణలతో మాజీ ఎమ్మెల్యే సునీత విమర్శలకు దిగజారుతుందని అన్నారు. ఎమ్మెల్యే చేసే అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక ఏదో విధంగా బురద చల్లేందుకు ప్రయత్నిస్తే కాంగ్రెస్ నాయకులు ఊరుకోరని అన్నారు. మీ రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తే ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్తారని అన్నారు. ఎమ్మెల్యేపై అనుచిత వాక్యాలు మానుకోకుంటే ఏ గ్రామంలో తిరగనివ్వమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఆర్ఏ ప్రశాంత్,
కాంగ్రెస్ సీనియర్ నాయకులు కట్టెగొమ్ముల సాగర్ రెడ్డి, నీలం వెంకటస్వామి, ఎంఎస్ విజయ్ కుమార్, బీజాని భాస్కర్, వల్లపు ఉప్పలయ్య, మల్లెల శ్రీకాంత్, రాపోలు ప్రకాష్, కలకుంట్ల లోకేష్, కాసం భాస్కర్, చింతకింది రామాంజనేయులు, మెరుగు రాజు, దడిగే అనిల్, సుంకరి విక్రమ్, ఎండి రఫీ, నవీన్, జావిద్, గంధమల్ల నవీన్, అఖిల్, భార్గవ్, రాజు, మహమ్మద్ గౌజ్, మురళీధర్, చిక్క శ్రావణ్, అదృష్టరావు, పోరెల్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు. జరిగినటువంటి మన ప్రీతం నాయకుడు మా బీర్ల అయినన్న ప్రభుత్వ విప్పు అయినన్న గారిని మన మాజీ ఎమ్మెల్యే సునీత గారు విమర్శలు చేసినందుకు ఖండిస్తూ, ఎందుకంటే 10 సంవత్సరాలు చేయలేని ప్రజాపాలన మేము 9 నెలల్లోనే ప్రజాపాలన చేసి చూపించినందుకు వాళ్ళు మింగుడు పడక మా బీర్లైన గారి మీద వ్యాఖ్యలు చేసినందుకు ఖండించుకుంటూ, ఎందుకంటే కనీసం మన ముఖ్యమంత్రి దగ్గరికి వాళ్ళు 10 సంవత్సరాల్లో మన ఫామ్ హౌస్కి ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి చేత కానీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి దగ్గరికి మా ముఖ్యమంత్రి దగ్గరికి మా ఎమ్మెల్యే గారు కనీసం ఇప్పుడు 9 నెలల్లో కనీసం 10-15 సార్లు కలిసి మా ఆలయ నియోజక అభివృద్ధి కోసం పాటుపడుతూ మన ఒక 2 నెలల్లోనే మన సీసీ రోడ్లు మా మండలానికి 1,20,00,000 దాకా అభివృద్ధి నోచుకొని మా మండలంలో అన్ని విధాలా సహకరించుకుని నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తారు. మా బీర్ల ఎల్లన్న గారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఈసారి కనుక ఇటువంటి వ్యాఖ్యలు చేసి మీకు, ఎందుకంటే బీఆర్ఎస్ పూర్తిగా స్తంభించిపోయింది, మీకు చలనం లేకుండా పోయింది కాబట్టి మా బీర్ల ఎల్లన్న గారిని మీరు వాడుకుంటున్నారు. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మా ఎమ్మెల్యే గారిని మాజీ శాసనసభ్యురాలు గొంగుడి సునీత గారు మా ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బీర్ల ఎల్లన్న గారిని విమర్శించడము చాలా సిగ్గుసేటు. ఎందుకంటే ఆయన 9 నెలలు కూడా కాలేదు ఆయనకు అధికారం వచ్చి. ఈ 9 నెలలనే ఆలేరు కాన్స్టిట్యున్సీకి 1,20,00,000 తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే ఈరోజు ఇంట్లో వండుకొని సునీతమ్మ, ప్రజలే నిన్ను ఏ ఊరికి పోయినా తరిమి కొట్టిరు, ప్రజలే నిన్ను వద్దు అని నిన్ను దూరం చేసిరు. కాబట్టి ఈరోజు ప్రజలు పట్టం కట్టిన వ్యక్తిని నువ్వు విమర్శించడము మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. నిజానికి ఆ రోజులో ఒక్కరోజున నువ్వు సీఎం దగ్గర పోయి ఆలేరు కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడి ఆలేరు కాన్స్టిట్యున్సీలో ఎలాంటి అప్పుడు ఏది చేయకుండా ₹1,00,000 కూడా నువ్వు మాఫీ చేయను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలను విమర్శించి మా రేవంత్ అన్నను మా బీర్ల ఎల్లన్నను విమర్శిస్తే నిన్ను ప్రజలే తరిమి కొడతారు, ఈ రైతులే నీకు బుద్ధి చెప్తారు. ఇచ్చిన మాట ప్రకారంగా ఆగస్టు 15 లోపలనే నేను ఇస్తాను, రుణమాఫీ చేస్తానన్న మాటను ఈరోజు సీఎం రహదారి బంగ్లాలో మాజీ శాసనసభ్యులు సునీత గారు ప్రెస్ మీట్ పెట్టి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రజానాయకుడు, ప్రజలతో ఎన్నుకోబడ్డ నాయకుడిని విమర్శించడం చాలా హాస్యాస్పదం. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా మీరు గవర్నర్ కలిసి రైతు రుణమాఫీ చేసినప్పుడు ప్రజలలో వస్తున్న స్పందన చూసి మనం ఏం చేయకపోతే బాగుండదు, ఏదో ఒక మెమొరాండం ఇవ్వాలని చెప్పి గవర్నర్ గారిని కలిసి తూతు మంత్రంగా కలిసి ఏదో మీడియాలో రావడం జరిగింది. దానికి ప్రజాస్వామ్యబద్ధంగా వాస్తవానికి మీకు గతంలో ఉన్న ఒక మహిళా గవర్నర్, ఈరోజు నువ్వు మహిళ అని మాట్లాడుతున్నావు, గతంలో ఉన్న మహిళా గవర్నర్ను ఏ ఒక్క శుభకార్యానికి పిలవకుండా ప్రతి ఒక్క శంకుస్థాపన చేసినప్పుడు నువ్వు మహిళ కాదు, ఆ రోజు ఎందుకు నువ్వు మహిళా గవర్నర్ను కించపరుస్తున్నాని చెప్పి నువ్వు అడగలే. ఇదే యాదగిరి లక్ష్మీనరసింహస్వామి సభకు కూడా దాన్ని ఆ రోజు కూడా శంకుస్థాపనకు కూడా పిలవలే, కానీ ఆ రోజు ఎందుకో నువ్వు అడగలే. కానీ ఈరోజు నువ్వు ఏం లేదు, మీ దగ్గరనే ఉన్న మళ్ళీ ఒక కొత్త నాయకుడు వచ్చి ఏదో పుట్టినరోజు సంబరాలు చేసుకొని ఉన్న 10 కార్యకర్తలు 10-20 మంది కార్యకర్తలను ముందుకేసుకునే వరకు నాకు మళ్ళీ నేను ఏ రకంగానో కేటీఆర్ కేసీఆర్ మనసులో పడాలి, వాళ్ళ నజర్లో పడాలని చెప్పి నువ్వు పెట్టిన ప్రెస్ మీట్ తప్ప ఇంకోటి కాదని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో పవర్ ప్లాంట్ ప్లాంటేషన్ పెట్టినప్పుడు అసెంబ్లీలో ఇదే మీ కేసీఆర్ మా మాజీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎందుకు వచ్చిరు, పీకనికి వచ్చిరా అని చెప్పి బహిరంగ సభలో చెప్పినప్పుడు ఆ రోజు నువ్వు మహిళవు కాదా, ఆ రోజు ఎందుకు ఇలాంటి మాట్లాడొద్దని చెప్పి నువ్వు ఎందుకు ఆ రోజు విమర్శించలేదు. ఈరోజు కేవలం
సిగ్గుశరం అనే మాట వాస్తవానికి ప్రజలే మీకు సిగ్గుశరం లేదు కాబట్టే 50,000 మెజార్టీతోటి నిన్ను ఓడగొట్టి ఈరోజు ఇంట్లో కూర్చోబెట్టినా కూడా నీకు సిగ్గుశరం రాలే అనేది మాత్రం ఈరోజు నువ్వు నిరూపించుకున్నావు. ఎందుకంటే ప్రజలు ఈరోజు బీర్ల ఐలన్న అంటే బ్రహ్మరథం పడుతురు. ఈరోజు నువ్వు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కూడా అన్ని ఊర్లు నువ్వు తిరగలే. 9 నెలల్లో అన్నిసార్లు ప్రతి ఊరు, ప్రతి మండలం, ప్రతి గ్రామానికి తిరిగి ప్రతి ఒక్క సమస్యను తెలుసుకొని ఈరోజు ప్రజల కోసం ఉంటున్న నాయకుడు ఈరోజు బీర్ల ఐలన్న గారు. అదే కరోనా సమయంలో నీకు కరోనా రాకున్నా, కరోనా వచ్చిందని నటించుకొని నువ్వు ఇంట్లో పండుకున్నా కూడా అదే బీర్ల ఐలన్న గారు ప్రతి ఒక్క గడప గడపకు తిరిగి 1500 మంది కరోనా పేషెంట్లను కలిసి వాళ్ళ సాధక బాధకాలు చూసి వాళ్ళకి పౌష్టిక ఆహారం ఇచ్చి వాళ్ళని కాపాడుకున్న నాయకుడు బీర్ల ఐలన్న గారు. అలాంటి నాయకుడిని ఈరోజు ప్రతిరోజు చూడు, నువ్వు ఈరోజు 8 నెలల తర్వాత గూట్లకి వెళ్ళి బయటికి వెళ్ళినట్టు వెళ్ళి ఏదో ఒక వేరే నాయకుడు వచ్చి పుట్టినరోజు చేసుకుంటూ నా మనగడ ఎడిగో పోతుందని చెప్పి వచ్చి షో చేసుకోవడం కాదు. ప్రజలలో ఉన్నాడు, ప్రజలతో ఎన్నుకోబడ్డాడు, రేపు కూడా ప్రజల్లో ఉంటాడు. ఇంకోసారి కానీ ఇలాంటి వాక్యాలు కానీ బీర్ల ఐలన్నను విమర్శించడం కానీ చేస్తే ఇప్పటికే మా నాయకులు చెప్పినట్టు ఇప్పుడన్నా నెలకు 6-7 నెలలకు బయటికి వెళ్ళాం, మొత్తం బయటికి 5 సంవత్సరాలు కూడా బయటికి రాని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈరోజు రుణమాఫీ చేయడం, గ్యాస్ రేపటి నుంచి రాబోయే రోజులలో నేరుగా 500 రూపాయలు గ్యాస్ ఇవ్వడము, బస్సులు ఫ్రీ ఇవ్వడము, రాబోయే రోజులలో 25,000 రూపాయలు కూడా ప్రతి మహిళకి ఇవ్వడము, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాబోయే 10-20 సంవత్సరాల వరకు దీనికి తిరుగులేదు. మనం ఏదో చేయాలని చెప్తే మాత్రం ప్రజలు దీన్ని గమనిస్తున్నారు, మీకు మళ్ళా కూడా బుద్ధి చెప్తారు. మీరు ఈరోజు ఒకటే చెప్తున్నాం, మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే గతంలో నువ్వు అన్నావు 42% రుణమాఫీ అయింది బహిరంగ చర్చ కదా. ఈరోజు మేము కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్నాం, గత 5 సంవత్సరాలలో నువ్వు ఏం చేసినావు, ఏ ఊరికి ఏం చేసినావు. మేము మా నాయకులు, మా బీర్ల ఐలన్న గారు మా నాయకులు నీకు అవసరం లేదు, మేమే చెప్తున్నాం, మేము వస్తాం, నువ్వు రా, నువ్వు చెప్పు, నువ్వు ఏ గ్రామంలో ఏ మండలంలో నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి ఈ సభాపూర్వకంగా మేము చెప్తున్నాం. దయచేసి చెప్తున్నాం, ఇంకోసారి ఇలాంటి చౌకబార్ రాజకీయాలు చేస్తే మాత్రం మీకు కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ మీరు కనబడ్డా తరిమి కొట్టే రోజులు మాత్రం దగ్గరున్న జాగ్రత్త. మోతే మండలం రాఘవపురం గ్రామ శివారులో రైతుల పంట పొలాలను నాశనం చేస్తూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న క్రషర్ మిల్లును సీజ్ చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల కమిటీ ఆధ్వర్యంలో మోతే ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్న క్రమంలో అక్కడికి వచ్చిన కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, పార్టీ డివిజన్ నాయకులు పిడమర్తి లింగయ్య, మండల నాయకులు చెరుకు ఎల్లయ్యలు పాల్గొని మాట్లాడారు. మోతే మండలం రఘువపురం గ్రామ శివారులో రైతుల పంట పొలాలను నాశనం చేస్తూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న క్రషర్ మిల్లును సీజ్ చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల కమిటీ ఆధ్వర్యంలో మోతే ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్న క్రమంలో అక్కడికి వచ్చిన కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, పార్టీ డివిజన్ నాయకులు పిడమర్తి లింగయ్య, మండల నాయకులు చెరుకు ఎల్లయ్యలు పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్ చేయడం వలన పక్కన ఉన్న పంట పొలాలలో కంకరపడి రైతుల పంటలు నాశనం అవుతున్నాయని అన్నారు. అదేవిధంగా సాయంత్రం 4 గంటల నుండే బ్లాస్టింగ్ చేయడం వలన పక్కన రైతులు భయభ్రాంతులకు గురై పొలాలు వదిలి ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ విషయమై క్రషర్ మిల్లు యాజమాన్యాన్ని అడిగితే రైతులను బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ఇదే విషయంపై కొంతమంది ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే విచారణకు వచ్చిన అధికారులు రైతుల ఇబ్బందులు పట్టించుకోకుండా క్రషర్ మిల్లు యాజమాన్యానికి మద్దతుగా ప్రెస్ మీట్ పెట్టడం ఎంత సరైనదో చెప్పాలని ప్రశ్నించారు. తక్షణమే క్రషర్ మిల్లుపై విచారణ జరిపించి దానిని సీజ్ చేసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నిమ్మరబోయిన గణేష్, అల్టాస్ వెంకన్న, వడకల మహేష్, డొనేటి మల్సూర్, మాండవ మహేష్, పొల్టాస్ వీరేష్, నిమ్మరబోయిన గోపి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్కు చెందిన రిలయబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సమకూర్చిన 3,50,000 రూపాయలు విలువైన వస్తువులు విఠలాచార్య పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
విద్యతోనే ఉన్నత స్థానం లభిస్తుందని పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య అన్నారు. హైదరాబాద్కు చెందిన రిలయబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సమకూర్చిన 3,50,000 విలువైన వస్తువులు విఠలాచార్య పంపిణీ చేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మగుణం ఎంతో గొప్పదని, దానం చేయడం అందరికీ సాధ్యం కాదని అన్నారు. ధనవంతులైనంత మాత్రాన ధర్మదాత అనలేమని అన్నారు. రిలయబుల్ ట్రస్ట్ ద్వారా వేలాది మందికి అన్నార్థులకు, అభాగ్యులకు, పేదలకు, విద్యార్థులకు పాఠశాలల అభివృద్ధికి అవసరమైన సహాయం అందించడం అభినందనీయమని తెలిపారు. మేనేజింగ్ ట్రస్టులు రవి, సత్యానందలు అందిస్తున్న సేవలు ఎంతో గొప్పవని, వారి సేవలు తాను స్థాపించిన వెల్లంకి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు ఈ సేవలను వినియోగించుకొని మోక్షగుండం విశ్వేశ్వరయ్య, అబ్దుల్ కలాం లాగా గొప్ప స్థాయికి ఎదిగి గ్రామానికి, తల్లిదండ్రులకు కీర్తి తేవాలని ఆకాంక్షించారు. రిలయబుల్ ట్రస్ట్ మేనేజింగ్ తుపాకుల రవి మాట్లాడుతూ చదివే అన్నిటికీ మూలమని, కష్ట నష్టాలు ఎన్ని ఎదురైనా చదువు కొనసాగించి ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. తాను చిన్నతనంలో జహంగీర్ నవోదయ విద్యాలయంలో చదువుకున్నానని తెలిపారు. గురువులు బోధించిన పాఠాలను అర్థం చేసుకోవాలని, ప్రథమ స్థానంలో నిలిచేందుకు నిత్యం కృషి చేయాలని సూచించారు. వేలాది మంది విద్యార్థులకు, అనాథాశ్రయాలలోని పిల్లలకు తమ ట్రస్ట్ ద్వారా చదువును కొనసాగించేందుకు సహకారం అందిస్తున్నామని తెలిపారు. పోలీస్ ఎస్ఐ మల్లయ్య మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణ అన్నిటికంటే ముఖ్యమని చెప్పారు. దురలవాట్ల మూలంగా వారి జీవితాలు నాశనం అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్లంకి జెడ్పీ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు తంగళ్ల సురేందర్ రెడ్డి అధ్యక్షతన వహించారు. ఉపాధ్యాయులు సత్తిరెడ్డి శ్రీనివాసరెడ్డి, యాదగిరి, పారిజాత, ఉమామహేశ్వరి, శ్రీనారెడ్డి, రవికుమార్, జ్యోతి, స్వప్న, నర్మద, రేణుక, హేమలత తదితరులు పాల్గొన్నారు. అందరూ చప్పట్లతో గట్టిగా అందరూ చప్పట్లతో గట్టిగా ప్రయత్నం చేసిన అప్పుడు దొరికే అవకాశం లేకుండా రామన్నపేట పోస్ట్ ఆఫీసులో కూర్చొని అప్పుడు ఇవి ఫోన్లు లేవు, ఒక విజ్ఞాపన టెలిగ్రామ్ ద్వారా తయారు చేశారు. ఆ టెలిగ్రామ్ నాడు 10 రూపాయలు చేసిన కానీ దాని మీద ఎవరు సంతకం చేయాలంటే అప్పుడు సమితి ప్రెసిడెంట్ గుమ్మానంతరెడ్డి గారు సార్ నేను చేస్తే బాబాయ్ నన్ను ఎవరు చేస్తాను చేసి దాని ఫలితంగా మనకి హై స్కూల్ అయినది ఒక పెద్ద చరిత్ర. ఇప్పుడు సమయం లేదు. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఇంత దూరం వచ్చిన మీ విద్యార్థులకు చెప్పడానికి వీళ్ళంత పెద్దలు, కానీ మీకు మీరు బాగా చదువుకొని ఎంత ఉన్నత దశకు పోయి మంచి అవార్డ్స్ రివార్డ్స్ అని తీసుకొస్తే ఆ మాటలు విని అవన్నీ చూసి మేము సంతోషపడతాం. అయితే ఇక్కడ ఉన్న పెద్దలకు ఈ వెల్లంకి హై స్కూల్లో ఎంత సంస్కారం ఉన్న విద్యార్థులు ఉన్నారో చెప్తాను. నేను సంతోషపడేది మన్ కీ బాత్ ప్రధానమంత్రి మన్ కీ బాత్లో మాట్లాడిన తర్వాత ఇది చాలాసార్లు చెప్పారు, ఇప్పుడు కొత్త వాళ్ళ గురించి వాళ్ళు చెప్తున్నాను ఎంత సంస్కారం ఉందో పిల్లలకని. అదే ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్లో మాట్లాడినాక తెల్లవారు మర్నాడు 5 గంటలకు మబ్బుల్ని 5:30 అవుతుంది. వాడు గేటు దగ్గర వచ్చి నిలబడ్డాడు. అదే ఒక పిల్లవాడు వచ్చాడు, ఏమైనా ఎందుకు వచ్చావంటే వచ్చాను సార్. మన్సూరాబాద్ చౌరస్తాలో మన్సూరాబాద్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ హయత్ నగర్ సెంటినియల్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఉచిత నోట్బుక్స్, పలకల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి విచ్చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడారు. మన్సూరాబాద్ చౌరస్తాలో మన్సూరాబాద్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ హయత్ నగర్ సెంటినియల్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఉచిత నోట్బుక్స్ మరియు పలకల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి విచ్చేసి
విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రేపటి భవిష్యత్ తరాల పేద పిల్లలకు లయన్స్ క్లబ్ ఆఫ్ హయత్ నగర్ సెంటినియల్ కమిటీ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పుస్తకాలను పంపిణీ చేయడం నిజంగా అభినందనీయమని, విద్యార్థులు ఒక లక్ష్యం పెట్టుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని, పాఠశాలలకు కావలసిన సౌకర్యాల కల్పనకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తానని అన్నారు. లయన్స్ క్లబ్ సంస్థ మునుముందు సమాజానికి ఉపయోగపడే మంచి సేవా కార్యక్రమాలను చేపట్టాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సిహెచ్ త్రిలోక్నాథ్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్లు ఈ చంద్రశేఖర్, ఎం భవానీరెడ్డి, కార్యదర్శి జి మల్లారెడ్డి, కోశాధికారి పి బాలస్వామి, మణిక్ రెడ్డి, పి మల్లారెడ్డి, ఉపాధ్యాయురాలు సరిత మరియు స్థానిక నాయకులు నాంపల్లి శంకరయ్య, ఎంచాల జగన్, పాతూరి శ్రీధర్ గౌడ్, నవీన్ పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంధమాల అశోక్, ఎంపీటీసీ ఆర్య ప్రశాంత్, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కట్టెగుమ్మల సాగర్ రెడ్డి, నీలం వెంకటస్వామి, ఎంఎస్ విజయ్ కుమార్, బీజాని భాస్కర్, వల్లపు ఉప్పలయ్య, మల్లెల శ్రీకాంత్, రాపులు ప్రకాష్, కలకుంట్ల లోకేష్, కాసం భాస్కర్, తుంగకుమార్, చింతకింది రామాంజనేయులు, మురుగురాజు, దడిగి అనిల్, సుంకర్ విక్రమ్, ఎండి రఫీ, నవీన్, జావీద్, గంధమల్ల నవీన్, అఖిల్, భార్గవ్, రాజు, మహమ్మద్ గౌస్, మురళీధర్, చిక్క శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం తినాలి. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వం, రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంగళవారం మార్నింగ్ వాక్లో భాగంగా 27వ వార్డులో మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామ్రెడ్డి దామోదర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంగళవారం మార్నింగ్ వాక్లో భాగంగా 20వ వార్డులో మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామ్రెడ్డి దామోదర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను 3 పర్యాయాలు ఓడిపోయినా కానీ ప్రజల మధ్యనే ప్రజల పరిష్కారం కోసమే నేను పనిచేస్తానని, ఇన్ని సంవత్సరాలు గెలిచినా జగదీష్ రెడ్డి ఇంతవరకు ప్రజలకు ఏం చేశావని అన్నారు. సూర్యాపేటలో నీ కార్యకర్తలే నీ నాయకులే భూ కబ్జాలకు పాల్పడ్డారన్నారు. మెడికల్ కాలేజ్ ఏరియా హాస్పిటల్లో నీకు సంబంధించిన సూపరింటెండెంట్ని పెట్టి ఎంత పెద్ద అవినీతి చేశావో ప్రజలకు తెలుసని అన్నారు. ఈరోజు నేను ఏరియా హాస్పిటల్ పోతే మెడికల్ కాలేజ్ ఏరియా హాస్పిటల్ ఎంత అవినీతిమయమైందో అని నువ్వు రాష్ట్రానికి కాకుండా సూర్యాపేట జిల్లాకు ఏం చేశావు చెప్పాలని, సూర్యాపేటలో అభివృద్ధి చేసిన అన్నావు కదా, ఎక్కడ అభివృద్ధి చేశావని, నువ్వు బహిరంగ చర్చకు సిద్ధమేనా అని అన్నారు. మీ ప్రభుత్వంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ జై జగదీష్ అన్న అని ఒక్క అధికారి రాజకీయ నాయకుల్లా ఉన్నారా? జై జగదీష్ అన్న అని ఒక్క అధికారి రాజకీయ నాయకుల్లా ఉన్నారా తప్ప మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎస్పీ కలెక్టర్ రాజకీయాలకి అతీతంగా పనిచేస్తున్నారని అన్నారు. త్వరలోనే మీ అక్రమ పనులన్నీ బయట పెడతామని, పార్లమెంటు ఎన్నికల్లో సూర్యాపేట నుంచి కాంగ్రెస్కు ఎక్కువ ఓట్లు వస్తే నేను రాజీనామా చేస్తానన్నావు కానీ 70,000 ఓట్ల మెజారిటీ సూర్యాపేట నుంచి వచ్చిందని, కానీ నువ్వు ఇంతవరకు రాజీనామా చేయలేదని చెప్పారు. సూర్యాపేటలో ఎటువంటి కాంట్రాక్టు పనులు చేయాలన్నా కేవలం ఒక మనిషిని పెట్టుకొని కమిషన్లు వసూలు చేసింది నువ్వు కదా అని ప్రశ్నించారు. సూర్యాపేటకు విద్యుత్ శాఖ మంత్రిగా ఉండి కొత్త సబ్స్టేషన్ ఏమైనా తెచ్చావా? విద్యుత్ శాఖ మంత్రిగా ఉండి ఒక పాఠశాలను తీసుకొచ్చావా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి 30,000 కోట్ల ఖర్చు చేసినా, అలాగే రైతుల రుణమాఫీ కోసం 7,000 కోట్లు ఖర్చు చేశామని, ఈరోజు రైతు కళ్ళలో ఆనందం చూసిన ప్రభుత్వం ఉంది అంటే అది కేవలం కాంగ్రెస్ మాత్రమే అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ప్రజల కోసమే పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి శ్రీనివాస్, ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కొప్పుల వేనారెడ్డి, సూర్యాపేట పట్టణ అధ్యక్షులు అంజద్ అలీ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేని శ్రీనివాస్, కౌన్సిలర్ సిరివెల్ల లక్ష్మీకాంతమ్మ, వెంకటేశ్వర్లు, రాపర్తి శ్రీనివాస్, గండూరి రమేష్, చింతమల్ల రమేష్, గోదాల రంగారెడ్డి, అనంతుల యాదగిరి, సిరివెల్ల శబరి, బైరు దుర్గయ్య, చెంచల శ్రీనివాస్, రావుల రాంబాబు, సాయి నేత, నిఖిల్ నాయుడు, వాసు సైదులు, కక్కిరేని శ్రీనివాస్, రహీం, సతీష్, గుండగాని నరేందర్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా చివ్వెంల మోతె మండలంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను తనిఖీ చేసి కలెక్టర్ విద్యార్థుల హాజరు రిజిస్టర్ని, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మంగళవారం సూర్యాపేట జిల్లా చివ్వెంల మోతే మండలంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను తనిఖీ చేసి కలెక్టర్ విద్యార్థుల హాజరు రిజిస్టర్ని, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని, ఏ సబ్జెక్టులో విద్యార్థులు వెనుకంజలో ఉంటారో ఉపాధ్యాయులు గుర్తించి వారిపై ప్రత్యేక చొరవ తీసుకుని పరీక్షల నాటికి అధిక మార్కులు వచ్చేలా కృషి చేయాలని ఉపాధ్యాయులకి సూచించారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలుంటే తమకి తెలియజేయాలని కలెక్టర్ విద్యార్థులతో అన్నారు. అనంతరం మోతే పిహెచ్సిని తనిఖీ చేసి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని కలెక్టర్ సూచించారు. అనంతరం మెడికల్ రికార్డ్, ఓపీ రిజిస్టర్ పరిశీలించారు. పిహెచ్సికి వచ్చే రోగుల్లో టెస్టులకు చేపట్టే వచ్చే రిపోర్టు ఆధారంగా మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మోతే ఎంపీడీఓ హరిసింగ్ నాయక్, తహసీల్దార్ సంగమిత్ర, మెడికల్ అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ప్రముఖ పాల వ్యాపారవేత్త బెల్లంపల్లి కరీంనగర్ డైరీ C&F బూద కలాన్ షిరిడి సాయిబాబా ఆలయ విగ్రహదాత సేవా తత్పరుడు తమ ట్రస్టు నిత్యదాత సాడి స్వాతంత్ర రెడ్డి చిన్న కర్మ సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్థిక సహాయంతో గర్భిణులకు బాలింతలకు డయాలసిస్ రోగులకు అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపెల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడారు. ప్రముఖ పాల వ్యాపారవేత్త బెల్లంపల్లి కరీంనగర్ డైరీ C&F బూద కలాన్ షిరిడి సాయిబాబా ఆలయ విగ్రహదాత సేవా తత్పరుడు తమ ట్రస్టు నిత్యదాత సాడి స్వతంత్ర రెడ్డి చిన్న కర్మ సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్టు వ్యవస్థాపకుల ఆర్థిక సహకారంతో గర్భిణీలకు బాలింతలకు డయాలసిస్ రోగులకు అన్నార్థులకు సాయి భోజన అన్నదానం చేశారు. ఈ సందర్భంగా సాయి బాయిజమ్మ సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడుతూ ఆసుపత్రిలోని గర్భిణీలు బాలింతలు రోగులు అన్నార్థులు ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు జేరిపోతుల చంద్రకళ, సేవకులు ఈగురప్పు భాస్కర్, కాడపట మహేందర్, పోతురాజుల తిరుపతి, వేల్పుల రాజేందర్, ఎస్కే పర్వీన్, డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది, మీడియా దాతలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ సాయిరామ్ అండి. ఈరోజు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా మన బెల్లంపల్లిలో ఉన్నటువంటి ఒక ప్రముఖ పెద్ద మనిషి సాడి స్వతంత్ర రెడ్డి గారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం ట్రస్ట్ వ్యవస్థాపకుల సహకారంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి మంగళవారము గర్భిణీ మహిళలకు ప్రభుత్వ ఆసుపత్రిలో 100 పడకల ఆసుపత్రిలో ప్రతి మంగళవారం పెడతాము. కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమంలోనే ఈరోజు సాడి స్వతంత్ర రెడ్డి గారి జ్ఞాపకార్థంగా ఈరోజు ఈ 100 పడకల ఆసుపత్రిలో కూడా మనది ఏమన్నా నేనేమంటున్నా అక్కడ చెప్తారు కదా ఆడోడు బంగారు పొద్దున పోవాలి పోవాలని కూడా మనం మంచి ఆలోచనతో చేస్తాం కాబట్టి దేవుడు దీవిస్తారా అదే రవి విరోటాలు కూడా పెట్టాలి. రెండే చుట్లట గారెలు కాదు గారెలు కాదు సకినాలు. నల్గొండ మండలం నర్సింగ్బట్ల గ్రామంలో జనమైత్రి పోలీస్ ప్రస్తుత మల్లపల్లి సిఐ ధనంజయ గౌడ్ ఆధ్వర్యంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సంపు బావిలోని మోటార్లు కాలిపోవడం వలన నర్సింగ్బట్ల రైతులు స్వచ్ఛందంగా వచ్చి మోటార్లను ఆ బావిలో నుంచి తీసి ర్యాంపు ఎనకట్ట ద్వారా మోటార్లను పైన వేయడం జరిగింది. నల్గొండ మండలం నర్సింగ్బట్ల గ్రామంలో జనమైత్రి పోలీస్ ప్రస్తుత మల్లపల్లి సిఐ ధనంజయ గౌడ్ ఆధ్వర్యంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సంపు బావిలోని మోటార్లు కాలిపోవడం వలన నర్సింగ్బట్ల రైతులు స్వచ్ఛందంగా వచ్చి మోటార్లను ఆ బావిలో నుంచి తీసి ర్యాంపు ఎనకట్ట ద్వారా మోటార్లను పైన వేయడం జరిగింది. బావికి ఇరువైపులా కరెంటు తీగల చుట్టూ అల్లుకొని ఉన్నటువంటి కంప చెట్లను బావి చుట్టూ ఉన్న జమ్మిని జేసీబీ ద్వారా మాజీ ఎంపీటీసీ జకీరా తాజుద్దీన్ సహకారంతో క్లీన్ చేయడం జరిగింది. ఈ 400 ఎకరాల విస్తీర్ణం గల గంగాదేవి చెరువు నిండినట్లయితే చెరువుకి ఇరువైపులా ఉన్న
గ్రామాల రైతులకు కూడా బోరు మోటార్లు పోయడం జరుగుతుంది. ఈ మోటార్ల రిపేర్ను మాజీ ఎంపీటీసీ జకీరా తాజుద్దీన్ని బాగు చేయించి చెరువులో మోటార్లు పోసే విధంగా చేయాలని రైతులు వేడుకోవడం జరిగింది. దానికి స్పందించిన మాజీ ఎంపీటీసీ సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ యూత్ అధ్యక్షులు బల్లెం ప్రవీణ్ కుమార్, ముక్కాముల శేఖర్, తిరుమల సత్యనారాయణ, మెకానిక్ అంబటి రామకృష్ణ, రైతులు కాసాని అంజయ్య, సోమ కాశయ్య, సొప్పరి నరసింహ, కానుగు లింగయ్య, పెద్దబోయిన శ్రీశైలం, ఊదరి ప్రవీణ్, నారబోయిన వెంకన్న, తిరుమల ఎల్లమ్మ పాల్గొన్నారు. శేఖర్ కాలు దూరంగా ఉండాలి, జర పైకి జర్రి మీరు. పైకి దూరంగా ఉండ్రి. డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న లక్ష్మణాపురం, చర్లగూడెం, చింతపల్లి, సింగరాయపల్లి, గొట్టిముక్కల ప్రాజెక్టుల పనులను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి నాయకత్వంలో మంగళవారం నల్గొండ జిల్లా నాంపల్లి మండల పరిధిలోని లక్ష్మణాపురం ప్రాజెక్టు వద్ద నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి సత్య న్యూస్తో మాట్లాడారు. డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న లక్ష్మణాపురం, చెర్లగూడెం, చింతపల్లి, సింగరాయపల్లి, గొట్టిముక్కల ప్రాజెక్టుల పనులను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి నాయకత్వంలో మంగళవారం నల్గొండ జిల్లా నాంపల్లి మండల పరిధిలోని లక్ష్మణాపురం ప్రాజెక్టు వద్ద నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి సత్యన్యూస్తో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పనులు మొదలుపెట్టి చేపట్టిన ప్రాజెక్టు పనులకు పర్యావరణ అటవీ శాఖ డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు అనుమతులు లేకుండానే ప్రాజెక్టు ఆనకట్టల నిర్మాణం జరుపుతున్నారని, అనుమతులు లేకుండా ప్రాజెక్టు ఆనకట్ట నిర్మాణం వలన ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన విమర్శించారు. ముందుగానే అనుమతులు తీసుకొని ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ప్రాజెక్టులు త్వరగా పూర్తయి రైతులకు ప్రయోజనం చేకూరుతుందని, అలా కాకుండా ఎలాంటి అనుమతులు లేకుండా కేవలం కట్టలు నిర్మాణం చేయడం వలన రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జరిగే అసెంబ్లీ సమావేశాలలో నిధులు కేటాయింపుకై ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి తాము సిపిఎం ఆధ్వర్యంలో ప్రాజెక్టులను సందర్శిస్తున్నామన్నారు. ప్రాజెక్టులకు సంబంధించిన కాలువలను కూడా వెంటనే పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాజెక్టులలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు R&R ప్యాకేజీని వెంటనే ఇవ్వాలని, గృహాలు కోల్పోయిన వారికి భూములు కేటాయించి ఇళ్ల నిర్మాణం చేసి వారికి అవసరమైన ఉపాధి అవకాశాలను కల్పించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, బండ శ్రీశైలం, పాలడుగు పద్మావతి, కందాల ప్రమీల, ఎండి హెసీం, నారి ఐలయ్య, నాగిరెడ్డి, డబ్బకారి మల్లేష్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నాంపల్లి చంద్రమౌళి, ఎండి సలీం, పుచ్చకాయల నర్సిరెడ్డి, ఏర్పుల యాదయ్య, బొడ్డు శివకుమార్, మిర్యాల భరత్, ముత్తిలింగం తదితరులు పాల్గొన్నారు. డిపిఆర్ ని అప్రూవల్ చేయాలి. డిండి డిపిఆర్ ని అప్రూవల్ చేయాలి. డిపిఆర్ ని అప్రూవల్ డిండి డిపిఆర్ కి నిధులు కేటాయించాలి.
డిండి ఎత్తిపోతల పథకానికి నిధులను డిండి ఎత్తిపోతల పథకానికి నిధులను డిండి ఎత్తిపోతల పథకానికి నిధుల్ని నల్లగొండ జిల్లా ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్య వైఖరి నల్లగొండ జిల్లా ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్య వైఖరి కేటాయించాలి అత్యధిక నిధులు కేటాయించాలి బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించాలి బడ్జెట్ లో అధిక నిధులు పూర్తి చేయాలి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలి కేటాయించాలి బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించాలి బడ్జెట్ లో అధిక నిధులు ఆదుకోవాలి నల్లగొండ జిల్లా రైతాంగాన్ని నశించాలి నిర్లక్ష్య వైఖరి జిల్లా ప్రజల ఎడల నిర్లక్ష్య వైఖరి ఈ 5 తిరగాలి కాబట్టి నేను ఎస్సీ గారికి చెప్పుకుంటే జూలకంటి రంగారెడ్డి గారు. ప్రస్తుతం మనము లక్ష్మీనాపురం ప్రాజెక్టు వద్ద ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే మనకు ఈ ప్రాజెక్టు నిర్మాణం ఎలా జరుగుతున్నది, దాని పరిశీలనలో భాగంగా ఇక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఇక్కడ ప్రజలకు అందుబాటులో తేవడానికి త్వరితగతిన పూర్తి చేయడానికి ఏ విధంగా చూడాలనేది పనులు నడుస్తున్న విధానాన్ని ఒకసారి పరిశీలించడానికి మాజీ ఎమ్మెల్యే గారు జూలకంటి రంగారెడ్డి సార్ వచ్చారు. ఒకసారి వారి మాటలో తెలుసుకుందాం. సార్ నమస్కారం. డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా 5 రిజర్వాయర్లు నిర్మాణం జరుగుతున్నాయి. ఈ 5 రిజర్వాయర్లు కూడా ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా నాయకత్వం రాష్ట్ర నాయకత్వం నుంచి పరిశీలించడం జరుగుతుంది. రిజర్వాయర్ల పనులైతే కొన్ని 50%, 60%, 70%, 80% వరకు పనులు జరుగుతూ ఉన్నాయి. కానీ వీటికి లింకు కలిపేటువంటి కాలువలకు సంబంధించినటువంటి పనులు మాత్రం ఎక్కడ కూడా జరగట్లేదు. తర్వాత ఇప్పుడు లక్ష్మణాపురం ఈ రిజర్వాయర్ దగ్గర ఉన్నాం. తర్వాత ఈ గ్రామం కూడా మునిగిపోతూ ఉంది, ముంపు గురవుతూ ఉన్నది. ఆ నిర్వాసితులకు కూడా ఆర్ఆర్ ప్యాకేజీ కింద వాళ్ళకు పూర్తిగా న్యాయం చేయవలసినటువంటి అవసరం ఉంది. వాళ్ళు కూడా బాగా ఆందోళన పడుతూ ఉన్నారు. ఇంతవరకు ఫైనల్ చేయలేదు. అంటే ఏంటంటే డిపిఆర్ అనేది ఈ ప్రాజెక్టుకు ఇంతవరకు మరి అప్రూవల్ తీసుకోలేదు. డిపిఆర్ అప్రూవల్ తీసుకోకుండానే తర్వాత ప్రారంభంలో ఏ విధమైనటువంటి పనులు ప్రారంభించకుండానే 27 కిలోమీటర్లు అక్కడ ఏంటంటే పర్యావరణ అనుమతులు తీసుకొని డిపిఆర్ అనుమతి తీసుకొని అప్రూవల్ తీసుకొని ఇవన్నీ కూడా చేయాలి. కానీ ప్రారంభంలో మాత్రం ఏ రకమైనటువంటి పని కనిపించడం లేదు. ఈ రిజర్వాయర్ల పనులు మాత్రం జరుగుతూ ఉన్నాయి. కాలువల పనులు కూడా జరగటం లేదు. ఇంకా చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి బడ్జెట్ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ పెండింగ్ పనులన్నీ కూడా వెంటనే క్లియర్ చేసి వీటిని పూర్తి చేయాలనేటువంటి ఒక డిమాండ్తో ఇవాళ సిపిఎం పార్టీ పర్యటన చేస్తూ తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పటికే అన్యాయం జరిగింది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలం నుంచి పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కాబట్టి ఈ ప్రభుత్వం అయినా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ఈ నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మునుగోడు, తర్వాత దేవరకొండ, కొంత భాగం నల్గొండ, సాగర్ ఈ 4 నియోజకవర్గాలకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు ఇది. 3,35,000 ఎకరాలకి సాగునీరు అందించి వందలాది గ్రామాలకు తాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు కాబట్టి దీనికి తగిన ప్రాధాన్యత ఇచ్చి బడ్జెట్ కేటాయించి పెండింగ్ పనులను పూర్తి చేయాలని. సార్ అదేవిధంగా R&R ప్యాకేజీ రాలేదని చెప్పేసి కేటాయించాలి బడ్జెట్ లో నిధులను, కేటాయించాలి డిండి ఎత్తిపోతల పథకానికి నిధులను, కేటాయించాలి బడ్జెట్ లో అధిక నిధులను, పూర్తి చేయాలి నల్లగొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను, నల్లగొండ జిల్లా పెండింగ్ ప్రాజెక్టులను ఆదుకోవాలి. నల్లగొండ జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలి. ప్రాజెక్టులు పూర్తి చేసి నల్లగొండ జిల్లా రైతాంగాన్ని కేటాయించాలి బడ్జెట్ లో అధిక నిధులు. సూర్యాపేట జిల్లా కోదాడ ఆర్యజనని ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు కాశీనాథం ఫంక్షన్ హాల్లో మంగళవారం శిక్షణా శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీల ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
సూర్యాపేట జిల్లా కోదాడ ఆర్య జనని ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీ టీవీ స్త్రీలకు కాశీనాథ ఫంక్షన్ హాల్లో మంగళవారం శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీల ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ శిశుగర్భంలో ఉన్నప్పుడు తల్లి మంచి ఆహార పోషకాలు తీసుకున్నప్పుడే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. అదేవిధంగా మంచి గ్రంథాలు, మంచి పుస్తకాల పఠనం వల్ల శిశు ఆరోగ్యంతో మంచి తెలివితేటలతో జన్మనిస్తారని తెలిపారు. గర్భిణీ స్త్రీలు సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని ఆమె సూచించారు. సంకల్ప ఆసుపత్రి డాక్టర్ అపూర్వ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు జీవనశైలి విధానం, ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రక్రియలు, జ్ఞానం, ఎక్సర్సైజులు, దినచర్య ప్రణాళిక, ఆహారపు నియమాల గురించి ఆమె ప్రసంగించారు. సంకల్ప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ రవికుమార్, ఆర్యవేశ మహిళా కిడ్స్ పబ్బ గీతాదేవి టీమ్స్ ఆధ్వర్యంలో 600 మంది గర్భిణీ స్త్రీలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం దాతలను ట్రస్ట్ వారు ఘనంగా సత్కరించారు. అదేవిధంగా ట్రస్ట్ వారు గర్భిణీ స్త్రీలకు డ్రై ఫ్రూట్స్తో తయారు చేసిన కిట్లను అందరికీ పంపిణీ చేశారు. సుమారు 400 మంది గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు. కోదాడ మండల ఆశా వర్కర్లు సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపాలిటీ కమిషనర్ రమాదేవి, ముఖ్య అతిథులుగా మత్స్వామి, వినిచలానంద మహారాజ్, ఆర్యజనని ట్రస్ట్ చైర్పర్సన్ శ్రీమతి అనుపమ, శశిధర్ రెడ్డి, డాక్టర్ జ్యోతిర్మయులు, సంకల్ప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ వర్మ, ఆగేరు శారద, బొడ్ల భాగ్యలక్ష్మి, కన్యాకుమారి, లావణ్య, ఆర్య సమాజ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్వామినే తాపహారిణే ఓం ఉత్తజీవనం చ దిశో దిశ ఓం జ్వలంతీం ద్వాసాదయామి భాస్వతీం ద్వాసాదయామి మన్నలాభవం వాసాదయామి సహనా భవతు. హలో, అండ్ ఇక్కడికి 4, 5 మళ్ళీ యాంటీ క్లాక్. నేను ఒక్కసారి చూపిస్తాను. మళ్ళీ దీర్ఘంగా శ్వాస తీసుకోండి. తీసుకొని చేతులు మంచిగా సాగదీయండి. నమస్తే అండి. ఇక్కడ మన కోదాడ్లో ఆరిజన్ని ప్రోగ్రామ్ అనేది ఇవాళ పొద్దు నుంచే జరిపించినాం అన్నట్టు. దాదాపు 300-400 గర్భిణీ స్త్రీలకు ఈ ఆరిజన్ని అనేది అవగాహన ఇచ్చినాము. సో ఆరిజన్ని అంటే ఏంటంటే, జనని అంటే తల్లి, కానీ ఆరుడు అంటే ఒక గొప్ప వ్యక్తిత్వంతో ఉన్న మనిషిని ఆరుగారు. సో ఇవి రెండు కలిపితే ఒక గొప్ప తల్లి ద్వారా ఒక గొప్ప బిడ్డ మనం నిర్మాణం అనేది చేయగలుగుతాం. వాళ్ళ శీల నిర్మాణం కూడా చేయగలుగుతాం. బేసిక్లీ గర్భిణీ టైప్. సో ఇది మన రామకృష్ణ మఠం ద్వారా చాలా స్వాములు వాళ్ళ ఆలోచనతోటి ఈ ప్రోగ్రామ్ అనేది మొత్తము ప్రోగ్రామ్ షెడ్యూల్ అనేది చేశారు. సో ఇది డాక్టర్స్, యోగా థెరపిస్ట్, ధ్యానం ఎక్స్పర్ట్స్, క్లినికల్ సైకాలజిస్ట్, ఇక్కడ మన దగ్గర కూడా ఇప్పుడు విశాలి గారు ఉన్నారు, క్లినికల్ సైకాలజిస్ట్, నిహారిక గారు ఉన్నారు. తను మొత్తం యోగా అలాంటిది అవన్నీ ఎలా చేయాలనో అర్థం చేపిస్తాను. మేమందరం ఇక్కడికి వచ్చి ఈ టీమ్ మెంబర్స్ అనేది దాదాపు 2018 నుంచి 5-6 years నుంచి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. మోర్ దెన్ 5000 మదర్స్ డిస్ట్రిక్ట్స్లలో ఒక్కొక్క డిస్ట్రిక్ట్ దగ్గర పోయి మేము చేస్తున్నాం. సో ప్రతి చోట్ల 200-300 గర్భిణీ స్త్రీలతో మీ ప్రోగ్రామ్ మొత్తం వాళ్ళకి అవగాహన ఇస్తున్నారు. సో థౌజండ్స్ ఆఫ్ మదర్స్ దీంట్లో బెనిఫిట్ అవుతున్నారు. దీంతో ప్రోగ్రాంలో మనం అన్నిటికన్నా ముఖ్యంగా ఏం చూస్తున్నామంటే ఆ పిల్లలు ద్వారా ఈ గర్భిణీ స్త్రీ చేసిన ప్రయత్నం, మన ఆలోచన విధానం మీద ఖచ్చితంగా మీ బిడ్డ మీద ఉంటుంది. అందరూ గుర్తుంచుకోండి, తల్లులందరూ. నేను చెప్పింది లైవ్ సాక్ష్యం నాది. మీరందరూ గుర్తుంచుకోండి. ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా పక్కన పెట్టండి. 9 నెలలు మాకంతా మంచి జరుగుతుంది. నా బిడ్డ ఎంతో మందికి ఉపయోగపడాలి, సమాజ సేవకు ఉపయోగపడాలా, ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలనే ఆలోచన మీకు ఒక్కటే ఉండాలి మీ మనసులో.
భగవన్నామ స్మరణేనండి. అంటే మీకు నచ్చిన మీ అల్లా కావచ్చు, యేసు ప్రభువు కావచ్చు, మన దైవం ఏ దేవుడు అయితే ఆ దేవుడిని తలుచుకోండి ప్రతిరోజు. మంగళవారం మహాత్మా గాంధీ యూనివర్సిటీ 2, 4, 6వ సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలలో సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన సిద్ధార్థ డిగ్రీ కళాశాల విద్యార్థులు మంచి ఫలితాలతో విజయభేరి మోగించారు. మంగళవారం మహాత్మా గాంధీ యూనివర్సిటీ 2, 4, 6వ సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలలో సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన సిద్ధార్థ డిగ్రీ కళాశాల విద్యార్థులు మంచి ఫలితాలతో విజయభేరి సాధించారు. ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులు ఎస్కే సనా బీకామ్ సిఏ 4th సెమిస్టర్ నందు 10/10 జీపీఏ సాధించారు. ఎస్కే కౌసర్ 9.68, ఎం శృతి 9.44, కే సౌమ్య 9.44, త్రివేణి 9.48, ఎస్ నవ్య 9.40, సిహెచ్ నిఖిత 9.76, కే అఖిల 9.48, ఏ నందిని 9.28 జీపీఏలు సాధించారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ ఎం సైదారావు మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మా కళాశాలలో చదివిన విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తున్నారని వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రాణి, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. సార్ కొంచెం క్లాస్కి వెళ్ళిపోతారు మీడియా కోసం మనం ఐశ్వర్తో మన ఫ్లెక్సీలకు కావాలి. రేపు ఫోటోలు కొట్టు, వీడియో కంటే ఫోటో కొట్టరా. నిన్న మహాత్మా గాంధీ యూనివర్సిటీ ప్రకటించినటువంటి 2, 4, 6 సెమిస్టర్ ఫలితాల్లో మన సిద్ధార్థ డిగ్రీ కాలేజీ విద్యార్థులు విజయభేరి మోగించినారని తెలియజేయటకు సంతోషిస్తున్నాము. మన విద్యార్థులు 10/10 సాధించడమే మాత్రమే కాకుండా 9 పాయింట్ కన్నా ఎక్కువ సాధించినటువంటి విద్యార్థులు 3 సెమిస్టర్లు కలిపి 76 మంది విద్యార్థులు సాధించారు. అత్యధిక ఉత్తీర్ణత శాతం యూనివర్సిటీలో సాధించిన కాలేజీ ఏదైనా ఉందంటే దాంట్లో మొదటి స్థానంలో మన సిద్ధార్థ కాలేజీ ఉందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. ఈ రిజల్ట్ని ఇలాగే కొనసాగిస్తూ రానున్నటువంటి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయినటువంటి 1, 3, 5 సెమిస్టర్లు స్టార్ట్ అయినాయి. మళ్ళీ కూడా ఇంతటి ఘన విజయాన్ని అందిస్తారని మన విద్యార్థులందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈ ఘన విజయానికి కారకులైనటువంటి అధ్యాపక బృందానికి మరియు మిగతా యాజమాన్య మిత్రులందరికీ మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక ఎస్కే సనా మనకి ప్రతి సెమిస్టర్లో కూడా 10/10 సాధించినటువంటి విద్యార్థి బీకామ్ కంప్యూటర్స్ నుంచి, ఇంటర్మీడియట్లో బైపీసీ నుంచి వచ్చి బీకామ్లో 10/10 సాధిస్తుంది. మిగతా విద్యార్థులు కూడా 10/10 సాధించడానికి చాలా దగ్గరలో ఉన్నారు. నెక్స్ట్ వచ్చే సెమిస్టర్లో వాళ్ళు కూడా 10/10 సాధించాలని ఆశిస్తున్నాము. మీరందరూ కూడా మాకు ఇదే సహాయ సహకారాలని వచ్చే సెమిస్టర్లో కూడా అందిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. My name is Sana. I am now pursuing my degree final year BCom CA. I got 10/10 in 3 semesters in BCom. I am very happy to be in this college because every sirs and madams are very friendly and they are very good at heart, and also they teach us very well. And thanks for every sir who taught me from first semester to now. Thank you. నిన్న ఎంజీ యూనివర్సిటీ ప్రకటించిన 246 సెమిస్టర్స్ ఫలితాలలో మా సిద్ధార్థ డిగ్రీ కాలేజీ విద్యార్థులు విజయదుందుభి మోగించారు. ముఖ్యంగా సనా బీకామ్ ఫైనల్ ఇయర్ ఇప్పుడు
5th సెమిస్టర్. 4th సెమిస్టర్లో 10/10. బైపీసీ నుంచి బీకామ్కి వచ్చి 10/10 రావడం అనేది చాలా గ్రేట్. అందులోటి మా కాలేజీలో అసలు యూనివర్సిటీ పరిధిలోనే 45% ఉంది. మా కాలేజీలో 80%. యూనివర్సిటీ పరిధిలోనే అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించిన ఏకైక కళాశాల సిద్ధార్థ డిగ్రీ కళాశాల. ఈ విధంగానే ఇప్పుడు జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్స్ విద్యార్థులు కూడా మంచి ఫలితాలను సాధిస్తారని ఆశిస్తూ మంగళవారం స్వాతంత్ర సమరయోధులు చంద్రశేఖర్ ఆజాద్, బాల గంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు వివిధ రకాల అక్షరమాల చార్ట్స్లను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మేడి హరికృష్ణ మాట్లాడారు. మంగళవారం స్వాతంత్ర సమరయోధులు చంద్రశేఖర్ ఆజాద్, బాలగంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు మేడి హరికృష్ణ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు వివిధ రకాల అక్షరమాల చార్ట్స్లను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మేడి హరికృష్ణ మాట్లాడుతూ చంద్రశేఖర్ ఆజాద్ మరియు బాలగంగాధర్ తిలక్ స్వాతంత్రం కోసం భారతదేశం యొక్క స్వాతంత్ర సమరయోధులలో ప్రముఖ వ్యక్తులు. ఆజాద్ చిన్న వయసులోనే ఉద్యమం వైపు ఆకర్షితుడయ్యాడు. గాంధీ యొక్క సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నాడు మరియు బ్రిటిష్ అధికారుల చేతుల్లో తన మొదటి ప్రతిఘటనను కూడా అందుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులకు చిన్నతనం నుండే మహనీయుల జీవిత చరిత్రను తెలియజేయాలి అని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జానకి, ఉపాధ్యాయులు సరస్వతి, భారతి, విమల, పవన్ తదితరులు పాల్గొన్నారు. మధ్య నువ్వు వెనుక పోరా. అరే నువ్వు వెనుక పోరా బాబు, నువ్వు వెనుక పో. భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా విస్తృత స్థాయి సమావేశం చౌటుప్పల్ ఎస్ఎం రెడ్డి ఫంక్షన్ హాల్లో మంగళవారం జిల్లా అధ్యక్షులు పాషం భాస్కర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగినది. ముఖ్య అతిథిగా రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ విచ్చేసి మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా విస్తృత స్థాయి సమావేశం చౌటుప్పల్ ఎస్ఎం రెడ్డి ఫంక్షన్ హాల్లో మంగళవారం జిల్లా అధ్యక్షులు పాషం భాస్కర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర కో అధికారి శాంతికుమార్ విచ్చేసి మాట్లాడుతూ మూడవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశం అభివృద్ధి చెందుతుందని, అందులో మనం భాగస్వాములం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నకరకంటి ముగులయ్య, కడగంచి రమేష్, గోనూరు వీరారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు రమణగోని శంకర్, ప్రధాన కార్యదర్శి ఎన్ఎం శివ మహేందర్, ఊట్కూరి అశోక్, దూడల భిక్షం, మండల అధ్యక్షులు చినుకని మల్లేశం, మున్సిపాలిటీ అధ్యక్షులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి, పోలోజు శ్రీధర్ బాబు, ఆలయ చిరంజీవి, బత్తుల జంగయ్య, దాసోజు భిక్షమాచారి, మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి వనం ధనుంజయ, కడారి ఐలయ్య, ఉప్పు బుచ్చయ్య, కట్టకృష్ణ, కరెంకొండ అశోక్, దిండు భాస్కర్, పబ్బు వంశీ, రాష్ట్ర జిల్లా మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. భువనగిరి పార్లమెంట్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా వారి జన్మదిన వేడుకల్ని చౌటుప్పల్ అమ్మ నాన్న ఆశ్రమంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రధాన అనుచరుడు అరూరి శ్రీశైలం ప్రజాపతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భువనగిరి పార్లమెంట్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా వారి జన్మదిన వేడుకల్ని చౌటుప్పల్ అమ్మా నాన్న ఆశ్రమంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రధాన అనుచరుడు అరూరి శ్రీశైలం ప్రజాపతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోపగోని సురేష్ గౌడ్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిమానులు పాల్గొన్నారు.
నల్గొండ జిల్లా కేశరాజుపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గత కొంతకాలంగా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు బదిలీపై వెళ్తున్న సందర్భంగా పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వారికి వీడ్కోలు సమావేశం, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడారు. నల్గొండ జిల్లా కేశరాజుపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గత కొంతకాలంగా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులు బదిలీపై వెళ్తున్న సందర్భంగా పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వారికి వీడ్కోలు సమావేశం, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఎంతో నేర్పుతో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే క్రమంలో వారి తల్లిదండ్రుల సహకారం కూడా ఉందని, ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించి చదివిన పాఠశాలలకు వారి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, విద్యార్థులను, ఉపాధ్యాయులను, గురువులను గౌరవిస్తూ ఉన్నతంగా ఉండాలని దీవించారు. బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు మరియు ప్రస్తుత విద్యార్థులు వారి తల్లిదండ్రులు శాలువలతో ఘనంగా సన్మానించారు. వారి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ బదిలీపై వెళ్తున్న సందర్భంగా కన్నీటి పర్యంతమయ్యారు. మేము ఎక్కడున్నా మా ఆశీస్సులు మా విద్యార్థులకు ఎల్లప్పుడూ ఉంటాయని ఉపాధ్యాయులు విద్యార్థులను దీవించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటరాజు, ఎన్ పద్మావతి, జిహెచ్ఎంగా ఎస్ లక్ష్మి, ఎస్ఎస్ హిందీ, కె శ్రీనివాస్ రెడ్డి, తెలుగు ఎంబి వెంకటేశ్వర్లు, ఆదిమల్ల వెంకటరాజు, మావిళ్ళ శ్రీనివాస్ రెడ్డి బదిలీపై వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. అన్ని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల్లో పడకలన్నీ పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్న జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి. నిరంతరం ప్రజల కోసం పనిచేసే బడుగు బలహీన వర్గాల నేత, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్న జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ. రఘువపురం గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న క్రషర్ మిల్లును సీజ్ చేయాలని డిమాండ్ చేసిన సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మోతే మండల కమిటీ సభ్యులు. అభాగ్యులకు, పేదలకు, విద్యార్థులకు పాఠశాలల అభివృద్ధికి అవసరమైన సహాయం అందించడం అభినందనీయమన్న పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ పూరెళ్ల విఠలాచార్య. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్స్, పలకలు పంపిణీ చేసిన జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్, మండల అధ్యక్షుడు కొండారాజు వెంకటేశ్వరరాజు ఆధ్వర్యంలో భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు. బీఆర్ఎస్ కు పార్లమెంటు ఎన్నికలలో ప్రజలు సరైన బుద్ధి చెప్పారన్న మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి. పిహెచ్సిలలో వైద్యులు అందుబాటులో ఉండాలన్న జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. మల్లెపల్లి సిఐ ధనంజయ గౌడ్ ఆధ్వర్యంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సంపు బావిలోని మోటార్లను క్లీన్ చేసిన గ్రామస్తులు. ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రైతులకు సాగు, త్రాగునీరు అందించాలన్న మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి. ఆర్యజనని ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీలకు శిక్షణ కార్యక్రమం. మహాత్మా గాంధీ యూనివర్సిటీ సెమిస్టర్ ఫలితాలలో సిద్ధార్థ డిగ్రీ కళాశాల విద్యార్థుల విజయ దుందుబి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అక్షరమాల చార్ట్ను అందజేసిన మేడి హరికృష్ణ. మూడవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశం అభివృద్ధి చెందుతుందన్న శాంతి కుమార్. చౌటుపల్ అమ్మా నానాశ్రమంలో ఘనంగా భువనగిరి పార్లమెంట్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు. కేశరాజుపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.